வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிழையார் செந்நிறைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமலத்தண் தெரியல் பட்டரபிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரசிறைப்பார் 12 மால்வரை தோள் செங்கல் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து ఇంబురువరెంబావాయ్. గోదాదేవి ఆనాడు గోపికలాచరించిన వ్రతాన్ని తాను అనుకరించి గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందినట్లే తాను శ్రీరంగనాథుని భర్తగా పొందింది. గోదా శ్రీరంగనాథుల కళ్యాణం జరిగిన పవిత్రమైన రోజు భోగి పండుగగా రూపుదాల్చింది. ఈ వ్రత ఫలితాన్ని ఆండాళ్ తల్లి చివరి పాసురంలో ఇలా అనుగ్రహించింది. ఓడలతో నిండిన క్షీర సముద్రాన్ని మధింపచేసి లక్ష్మీదేవిని పొందిన మాధవుడు బ్రహ్మ రుద్రాదులకు కూడా నిర్వాహకుడు. ఆనాడు రేపల్లెలో గోపికలు సర్వాలంకరణ భూషితలై స్వామికి మంగళం పాడి లోకం కోసం పరా అనే వాద్యాన్ని, తమ కోసం భగవద్దాస్యాన్ని కోరి సాధించారు. ఈనాడు గోదాదేవి లోకానికే ఆభరణమైన శ్రీవిల్లుబుత్తూరిలో తులసి మాలాలంకృతులైన శ్రీ భట్టనాథుల పుత్రికగా గోదాదేవిగా అవతరించి 30 పాసురాలు తమిళ భాషలో మనకి అనుగ్రహించింది. ఈ పాసురాలు 30. వీటిని వరుసగా చదివినవారు చతుర్భుజుడైన లక్ష్మీ విశిష్టుడైన శ్రీమన్నారాయణుని దివ్య కటాక్షాన్ని పొంది ఆనందిస్తారు. ఆనాడు తల్లి అలా వ్రతం చేసింది అని అనుకున్నా చాలు ఫలితం వస్తుంది అని ఒక విశేషార్థాన్ని చెప్పారు మన శ్రీ పరాశర భట్టర్ వారు. అందువలన అందరం ఈ తిరుప్పావై వ్రతం చేద్దాం, స్వామి కటాక్షం పొందుదాం. స్వోచ్చిష్టమాలిక బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிழையார் செந்நிறைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமலத்தண் தெரியல் பட்டரபிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரசிறைப்பார் 12 மால்வரை தோள் செங்கல் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்புருவரெம்பாவாய்.